హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మామూలుగా వ్లాగే షేర్ చేసుకుంటానండి. కాకపోతే ఏంటంటే నాకు ఈ మధ్య కాలంలో హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉందనమాట. సో దానికి సంబంధించి నేను మామూలు యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి చూసి ఒక రెమెడీ అయితే నేను ఫాలో అవుతున్నానండి. నాకైతే రిజల్ట్ అనేది చాలా బాగా కనిపించింది. సో దాని గురించి అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూసారా, ఇవి వచ్చేసి అవిసె గింజలండి. ఇవి మనకి సూపర్ మార్కెట్లోనైనా ఏ కిరాణా షాపుల్లోనైనా కూడా దొరుకుతాయి. కిరాణా షాపులో దొరికేవంటే కూడా సూపర్ మార్కెట్లో అయితే మనకి అంతగా క్లీన్ చేసుకోక్కర్లేదండి, చక్కగా నీట్గా ఉంటాయి అన్నమాట. కిరాణా షాపులో తెచ్చుకున్నవి ఏంటంటే కొంచెం దుమ్ము దుమ్ముగా ఉంటాయి. సో వీటిని తీసుకొని నేనైతే ఇక్కడ ఒక పావు కిలో తీసుకుంటున్నానండి. వీటిని మనం ఏమి ఆయిల్ కానీ గీ కానీ ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ పాన్లో పెట్టేసుకొని జస్ట్ మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, నువ్వులు కూడా అంతేనండి. ఇవి ఒక 2, 3 గుప్పిళ్ళు అయితే సరిపోతుందనమాట. అంటే నేనైతే ఎప్పుడూను కొలతల ప్రకారం అయితే ఏం చేయనండి. సో అదైతే పావు కిలో ప్యాకెట్ చింపాను. ఇది వచ్చేసి ఒక 150 గ్రామ్స్ అలా తీసుకోండి కొలతల ప్రకారం అయితే కనుక. రెండు కూడా ఇలాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఇలా కలిపేసుకుని బాగా చల్లారేదాకా ఉంచుకోవాలండి. ఇలా ఉంచుకున్న తర్వాత ఈ రెండు బాగా మెత్తగా చేసుకుని అందులో కావాల్సినంత బెల్లం వేసుకుని చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనకి ఉండలు అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవి ఎక్కువగా అయితే తీసుకోకూడదండి. మీరు చేసుకున్న ఉండ సైజుని బట్టి చిన్నగా చేసుకుంటే 2, పెద్దగా చేసుకుంటే 1. ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిదండి. లేదు అంటే డేలో ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు, ఇలా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మెంతులండి. ఇవి మెంతులు పౌడర్ అనమాట. ఇది మనం నైట్ నానబెట్టుకొని ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా వస్తుందన్నమాట. నైట్ నానబెట్టుకుని మార్నింగ్ తాగొచ్చు. లేదు అంటే అప్పటికప్పుడు కూడా నానబెట్టుకుని తాగొచ్చు. ఏంటంటే నైట్ నానబెట్టుకు తాగిన దానికి కొంచెం ఎక్కువ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇలా గనక మనం డైలీ చేస్తే నేనైతే ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ నుంచి చేస్తున్నానండి. మనకి ఎక్కడైతే హెయిర్ లాస్ అయిందో అక్కడంతా కూడా మనకి థిక్‌గా బేబీ హెయిర్ అనేది వచ్చేస్తది. ఈ అవిసె గింజలు మాత్రం స్టార్టింగ్ తీసుకునేటప్పుడు ఒక్కసారి మీరు చూసుకోండి. కొంచెం వేడి చేసినట్టు ఏమైనా ఉంది అనుకుంటే, కొంచెం ఇబ్బందిగా ఏమన్నా ఉంది అంటే కొంచెం పట్టేసినట్టుగా ఉంటదనమాట కడుపంతాను. అవి చూసుకుంటే మనం క్వాంటిటీ అనేది తగ్గించుకుని, పెంచుకుని అలా తినొచ్చు. సో ఇలా తీసుకున్నాము అంటే గనక హెయిర్ అనేది మనకి చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. స్కిన్ కూడా కనిపిస్తుంది. సో మనం పైన హెయిర్‌కి పైన జెల్ కింద పెట్టుకునే కంటే కూడా ఈ విధంగా పెట్టుకుంటే మనం ఇలాగ కడుపులోకే తీసుకున్నాం అనుకోండి, హెల్త్ బాగుంటది. మనకు అన్ని రకాలుగా కూడా బాగా ఇదిగా ఉంటది. తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటదండి. సో ట్రై చేయండి. రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడికొచ్చేసరికి శారీ అదిగోండి. శారీ వచ్చి నాకైతే చాలా నచ్చిందండి శారీ అయితే. మామూలుగా మనం షాపింగ్ మాల్స్‌కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ పెడుతూ ఉంటారు కదా! మా వారు షర్ట్ తీసుకునే లోపల నేను చూస్తే నాకిది నచ్చిందని పక్కన పెట్టుకున్నాను. సో, ఆయన కూడా వచ్చిన తర్వాత చాలా బావుంది కదా! అన్నారు. ఇద్దరికీ నచ్చి తెచ్చుకున్నాం కానీ, నా కలర్‌లో కలిసిపోతుందేమోనని కొంచెం ఆలోచించానండి. కానీ కట్టుకుంటే బానే అనిపించింది. సో, ఇదొచ్చేసి పళ్ళు అండి. పళ్ళుకి ఇలా డిజైన్ ఇచ్చాడనమాట. ఇక అంచు మాత్రం లైట్‌గా ఏమన్నా బ్లాక్‌గా అనిపిస్తుందేమో అనిపించింది. కానీ ఇంక తెచ్చేసుకున్నాను కాబట్టి కాస్ట్ వచ్చేసి 1+1 ఆఫర్ అండి. మామూలుగా అయితే దీని దీని సింగిల్‌గా దీని కాస్ట్ వచ్చి నాకు 450 రూపీస్ పడిందండి. అంటే రెండు 900, నాకు 450 పడింది. ఇది కొంచెం మనకి లెనిన్ కాటన్ టైప్ వచ్చిందనమాట. నాకు చాలా నచ్చింది. కాకపోతే ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చాడండి. మామూలుగా అంచు ఇచ్చేసి శారీ అనేది ఇలా ప్లెయిన్‌గా ఇచ్చాడనమాట. బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ ఇచ్చాడు. నాకెందుకో ఇది డైరెక్ట్‌గా స్టిచ్ చేసుకుంటే నాకెందుకో కలిసిపోతుందేమో, ఇంకా బ్లాక్‌గా అనిపిస్తానేమో అనిపించింది. అది కాక క్లాత్ కూడా పెద్ద మన్నికలాగా ఏం కనిపించలేదండి. అందుకని ఏం చేశానంటే దీంట్లో ఇంకొక కలర్స్ ఉన్నాయి కదా! ఈ లైట్ పింక్ కలర్ అండి ఇది. సో, లైట్ పింక్, డార్క్ పింక్ కూడా ఉన్నాయి ఇందులో. సో, దీనికి మ్యాచ్ అయ్యే విధంగా నేను పైన ఒక పింక్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నాను. సో, అదొచ్చేసి నేను 80 సెంటీమీటర్స్ తీసుకున్నానండి. మొత్తం అదే కలర్ వేసుకొని స్టిచ్ చేసుకున్నా అంత బాగుంటుందేమో అనిపించలేదు నాకు. అందుకని అది 80 తీసుకుని నేను శారీలో ఇచ్చినటువంటి ఈ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాన్నేమో ఇలా హ్యాండ్స్‌కి వాడుకున్నానండి. తెచ్చుకున్నటువంటి ఆ పీస్ ఏదైతే ఉందో ఫ్రంట్ అంతా ఫుల్‌గా వేసేసాను. బ్యాక్ డిజైన్‌కొచ్చేసరికి ఫ్రంట్ దీన్నొచ్చి మనకి
స్టార్ నెక్ అంటారు కదా, కొంచెం ఆ టైప్‌లో అయితే స్టిచ్ చేశానండి. శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అయితే నేను ఈ విధంగా దీనికి పైపింగ్ అనేది యూజ్ చేశాను. పింక్ వచ్చిన కాడేమో శారీలో బ్లౌజ్ పీస్ అయితే పైపింగ్ లాగా యూజ్ చేశాను. అలాగే శారీలో వచ్చినటువంటి పీస్ ఏమో పింక్‌దేమో వెనకాల డిజైన్ వేశాను కదండీ! అక్కడ యూజ్ చేశాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలా కట్ వర్క్ కింద అయితే చేసుకున్నానండి. ఇంకా బ్యాక్ వచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా ఈ డిజైన్ అయితే ట్రై చేశాను. నేను ఇప్పటివరకు 1 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను అని చెప్పాను కదండీ! ఇప్పటివరకు నేను ఏదైనా మోడల్ స్టిచ్ చేయాలి అంటే డైరెక్ట్‌గా నేను ఏ శారీకైతే స్టిచ్ చేయాలనుకుంటున్నానో ఆ శారీకి ఎప్పుడు స్టిచ్ చేసేదాన్ని కాదండి. ఏదైనా ఓల్డ్ క్లాత్‌లు గానీ, లేతే వేరే వేరే బ్లౌజ్ పీసుల మీద ట్రై చేసి వచ్చింది అన్న తర్వాత నేను మెయిన్‌గా దేని మీద వేయాలనుకుంటున్నానో అలా వేసేదాన్ని. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ టైమ్ అండి ఈ విధంగా నేను చూసినటువంటి యూట్యూబ్‌లో చూసిన మోడల్ అనేది డైరెక్ట్‌గా నేను ఏ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నానో ఆ బ్లౌజ్ మీదే స్టిచ్ చేసేసుకున్నాను. నాకు ఇదైతే మాత్రం చాలా బాగా సెట్ అయిందండి. వెనకాల నెక్ అనేది కొంచెం లూజ్ అయింది. బట్ అక్కడ ఒక కుట్టు వేసేసుకున్నానండి. చాలా బాగా చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చిందనమాట. సో, ఫ్రంట్‌కొచ్చేసరికి ఇదిగోండి ఈ విధంగా షేప్ బెల్ట్ అంతా కూడా నేను ఇలా శారీలో పీస్ కింద అంతా తీసుకొని వేసుకున్నాననమాట. సో, మనకి దగ్గర వర్క్ ఉండి మనది మనం చేసుకునేలా ఉంటే శారీ ఎక్కువ రేటా, తక్కువ రేటా అనేది పక్కన పెడితే మనకు నచ్చినట్టు ఖచ్చితంగా స్టిచ్ చేసుకోవచ్చండి. నిజం చెప్పాలి అంటే నేను కుట్టుకోవడం కాకపోతే ఈ శారీ అసలు నేను కొనుక్కోననమాట. ఎందుకంటే 450 రూపీస్ పెట్టి శారీ కొనుక్కొని మళ్ళా దానికి 300 పెట్టాలి అంటే 300 అంటే అది కూడా శారీలో వచ్చిన పీస్ మళ్ళీ మనం అదే స్టిచ్ చేయించుకుంటే 300 పడుతుందండి. లేదు మళ్ళీ పైన ఈ విధంగా మనం ఇలా మోడిఫికేషన్స్ చెప్పి ఈ మోడల్ అంతా స్టిచ్ చేయించుకోవాలంటే శారీ కంటే కూడా బ్లౌజ్ కాస్టే ఎక్కువైపోతుందనమాట. సో, అందుకని నాకు మీలో ఎవరైనా సరే ఇంట్లో ఉండి నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం టైలరింగ్ అనేది చాలా బెస్ట్ అండి. సో, ఈ బ్లౌజ్ అయితే ఇక్కడికి. ఇంకా ఇదొచ్చేసరికి మీరెప్పుడైనా వినే ఉంటారు. ఆరుగురక్క చెల్లెలకి ఒకటే పట్టు చీర అంటారు కదా! సో, అలాగా ఇదొచ్చేసి నాకు ప్యూర్ లెనిన్ కాటన్ అండి. పీసొచ్చి 150 రూపీస్ పడింది మీటరు. ఇదొచ్చి ఇప్పటి వరకు నేను ఒక 3 చీరల మీదకైతే పేర్ చేశాను. సో, దీన్నైతే కట్ చేసి ఉంచానండి. దాన్నైతే స్టిచ్ చేసేసిన తర్వాత దీన్ని కట్ చేసి ఉంచాను. సో, దీన్ని స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏ ఏ శారీస్ మీదకి దీన్ని పెయిర్ అప్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటానండి. సో, దీనికి కూడా మోడల్ అనేది హ్మ్, మామూలుగా నేను డ్రాప్ షేప్ లాగానే పెట్టుకున్నాననమాట. సో, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇంకా ఈ ఫ్లవర్ వచ్చేసి దీనికి ఇది ఏంటో ఫస్ట్ వచ్చి నాకు పింక్‌ది ఇడిచిందండి. తర్వాత రెడ్ వచ్చింది. ఇదేమో రెడ్ పైన ఈ విధంగా స్ట్రెయిట్ లైన్స్‌లో అయితే వచ్చింది. దీన్ని రీపాట్ చేసేసానండి. దీన్ని కరెక్ట్ పాట్‌లోకి అయితే దీన్ని మార్చేసాననమాట. ఇంకా కొంచెం కొంచెంగా ఇది కూడా ఆహ్, పాడైపోతూ వస్తుందండి లీఫ్ అనేది. అందుకని వీడియో తీశాను. ఇంక సమ్మర్ వచ్చింది కదండీ! ఇంకా మొక్కలకి వాటరింగ్ అనేది ఆల్మోస్ట్ డే బై డే అనేది మనం ఇచ్చుకుంటూ ఉండాలి. సో, ఈ బొకేస్ కింద అయితే రెడీ చేసి పెట్టాను కదండీ! ఇవి కూడా కొంచెం బాగా గ్రోత్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. వీటిని కూడా కొంచెం కట్ చేయాలి. ఇంకా నా వీడియోస్‌ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తదండి. ఇది నేను ఈ మొక్క పేరేంటో నాకు తెలియదు కానీ మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చానండి. 2 కొమ్మలతో తీసుకొచ్చాను. పింక్ కలర్ ఫ్లవర్స్ తోటి. నేను స్టార్టింగ్ పెట్టిన వీడియోస్‌లో అయితే ఉంటదండి. సడెన్‌గా ఒక కొమ్మ అయితే ఎండిపోయింది. ఇదైతే ఎండిపోలేదు కానీ ఇలా పచ్చిగానే ఉంది. సరే కదా అని అలానే ఉంచాను. అనవసరంగా కట్ చేసి తీసుకొచ్చానేమో అని చాలా ఫీల్ అయ్యానండి. ఎందుకంటే అక్కడ చెట్టు నుంచి కట్ చేసి తీసుకొచ్చాను. పాపం ఇది నా బాధ చూడలేకో ఏమో తెలీదు. చక్కగా చిగురైతే వచ్చిందనమాట. ఇంకా ఇది ఇలా చిగురు రావడంతోటి అసలు నా ఆనందం అయితే ఇంత అంతా కాదండి అసల. ఎందుకంటే చక్కగా హెల్తీగా ఉన్న మొక్క నుంచి పట్టుకొచ్చాను కదా! అనవసరంగా చంపేసానేమో అనిపిచ్చింది. ఇక్కడ ఈ సీడ్ కనిపిస్తుంది చూసారా? ఇదొచ్చేసి ముద్ద శంఖం ఉంటుంది కదండీ! దానిదనమాట వేశాను. ఇందులో అయితే వచ్చింది. ఇందులో అయితే ఇంకా రాలేదు. చూడాలి. లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే గనక లైక్ చేయండి.